దినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజులనేలేరా రాజు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో, భయము లేదు మనకిలలో, జయము జయము జయము, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గుల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో, జయనాదమై భువిలో ప్రతిధ్వనించెను అందివిలో, జయనాదమై భువిలో ప్రతిధ్వనించెను ఆదివిలో, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగినాక అవకాశం ఇచ్చిన సిస్టర్ వందనాలు. అందరికీ వందనం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన ప్రేమలత గారికి వందనాలు. రండి మరి జయపాస్టమ్ గారు, మీరు కూడా ఒక పల్లవి ఒక చరణం పాడండి. అరే పాడతాను అమ్మగారు. అమ్మగారు మరి ఈరోజు హాస్పిటల్కి వెళ్తున్నాను. ఈరోజు మరి 15వ రోజు పుట్లేసి ప్రేయర్ చేయండి. అలాగే అలాగే, తప్పకుండా. రోజు మరి అక్క జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. అందరూ కూడా వారి వారి వ్యక్తిగత ప్రార్థనలో కూడా మిమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్నారు. కాబట్టి దేవుడు మీకు తోడుగా మరి అన్ని విషయాల్లో మరి సమాధానకరముగా మీకు అన్ని జరుగుతాయి. ధైర్యంగా ఉండండి. ఓకే, రండి. ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మనకి అన్నా జోన్ సిస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మ, మీకు 6:10 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి నిన్నటి దినమున క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా జరుపుకున్నారు. చాలా సంతోషము. కానీ నిజమైన క్రిస్మస్ ఎందుకు మనం ఆరాధిస్తున్నాము? ఆ క్రీస్తు పుట్టుక ద్వారా మన జీవితములో ఆయన చేసిన కార్యాలు మనము ప్రతి దినము తలపోసుకుని త్వరలో రాబోతున్న ఆ యొక్క గొప్ప రక్షకుని మనం అందరము కలుసుకునే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి దయచేయను గాక. ఈ మీట్లో ఉన్న మీకు అందరికి కూడా ఇంకా ఈ వారంలో కూడా నా యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మరి బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు కూడా మనం ప్రతి దినము ప్రార్థిస్తున్నాము. దేవుని మహాకృప, మరి మన దేవుడు పరమ వైద్యుడు, ఆయనే దిగి వచ్చి మరి బలహీన స్థితిలో ఉన్న మనల్ని ఆయన ముట్టి బాగు చేసి రాబోతున్న నూతన సంవత్సరంలో నూతన దీవుల నూతన ఆశీర్వాదము కూడా ఆ ప్రభువు మనకందరికి దయచేసి తన కృపలో భద్రపరిచి ఇంకా ఎక్కువగా రాబోతున్న నూతన సంవత్సరంలో నూతన దీవులతో నూతన ఆశీర్వాదంతో మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డల్ని మన యొక్క ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. మరి ఈరోజు దేవుని వాక్య భాగము ఆయన పుట్టుక ద్వారా మనకొచ్చిన గొప్ప గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఆయన మన విమోచకుడు, ఈజ్ అవర్ రిడీమర్. కాబట్టి ఆ ప్రభువు పుట్టుక ద్వారా పుట్టాడు, జ్ఞానులు వచ్చారు, గొల్లలు వచ్చారు, గొల్లలు చూశారు, దేవుని స్తుతించారు.
ఎంతో మంది ఆయన్ని గణపరిచారు. కానీ అదే ప్రభువు మన కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగము, తర్వాత దాని ద్వారా మనమందరము పొందుకున్న ఆ గొప్ప గొప్ప భాగ్యాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాము. అదే మన విమోచకుడు. ఆయనే మన విమోచకుడు. మన కొరకు ఈ లోకములో పుట్టి ఆయన చేసిన ఒక గొప్ప కార్యం ఏందంటే మనల్ని విమోచించినాడు. విమోచన అర్థం ఏంటంటే కొనబడిన దానిని క్రయమిచ్చి విడిపించువాడు. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటాము, అప్పుల పాలైపోతాము. అది ఎక్కడ మనకు డబ్బులు అవసరమైతే దాన్ని ఒక స్థలంలో పెడతాము. పెట్టి మళ్ళీ దాన్ని డబ్బులిచ్చి మళ్ళీ దాన్ని మనం విడిపించుకుంటాము. అదే విమోచన అంటే. కాబట్టి మన విమోచకుడు చేసిన కార్యం ఏందంటే పాపములో, శాపములో మునిగిపోతున్న మనల్ని ఆయన చూసి ఊరకుండక మనము నశించిపోవటం ఆయనకి ఇష్టం లేకుండా మనల్ని విమోచించి తన బిడ్డలుగా తన సొత్తుగా చేసుకుని శ్రేష్టమైన గొప్ప ధన్యకరమైన జీవితాలు మనకు దయచేసి అందుకే ప్రతి దినము మనం ఆయన నామాన్ని గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయన స్తుతిస్తూ ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లిస్తూ దేవుని దృష్టికి మనం అంగీకారంగా జీవిస్తాము కాబట్టి ఆయన త్వరలో రాజులకు రాజుగా ప్రభులుగా వస్తున్నాడు కాబట్టి దేవా నువ్వు చేసిన కార్యాలు నీకు స్తోత్రం తండ్రి. పోయిన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ వరకు మమ్మల్ని కాచి కాపాడినావు ప్రభా. 12 నెలలు ప్రభా కంటి పాపలు మమ్మల్ని కాచి కాపాడినావు తండ్రి. మరి 25వ సంవత్సరము తండ్రి నాయన డిసెంబర్ మాసం వరకు మనం ప్రవేశపెట్టి ఈలాగున తండ్రి ప్రపంచమంతా ఎంతో కలవరంతో వేదనతో ఉన్న పరిస్థితులు కూడా ప్రభా అనుదినము నీ కాపుదల నీ భద్రతను మాకు దయచేసి ఇంతవరకు ప్రభా సజీవ లెక్కలు ఉంచి నీ నామమును గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేసిన ప్రభా అని మనం ప్రతిదినము ఆ విమోచన వైపు మనం చూస్తూ ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు అందరికి దయచేశారండి. కాబట్టి ఈ విమోచకుడు ఏం చేశారంటే మన కొరకు ఈ లోకములు ఆయన 2000 సంవత్సరాల ముందు ఈ లోకంలో జన్మించి సమస్త మానవాళి కొరకు చేయవలసిన ఆ గొప్ప త్యాగమును చేసి తన ఉచితమైన రక్షణను మనకు దయచేసి జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకొని తన నామమందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలగునట్లు అధికారము మనకు అనుగ్రహించి అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను మనకు దయచేసి ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణగా ఈ రోజు వరకు మన మధ్య ఆయన నివసిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. తన నామమందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలగునట్లు అధికారము మనకి దయచేశాడు. శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం మనకు దయచేశాడు. కాబట్టి ప్రతి దినం ఆయన జీవ వాక్కులు మనం ఆలకిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ఆయనను బలపడుతున్నాము కాబట్టి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణముగా మన మధ్య నివసిస్తున్నాడండి. మొదటి రాకడలో ఆయన పాపులను శిక్షించుటకు వచ్చాడు. రెండవ రాకడలో ఏర్పరచబడిన వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళటకు ఆయన రానై ఉన్నాడు. తన పుట్టుకలో ఎంత దీనత్వము తగ్గింపు మనం చూడగలుగుతున్నామండి. రెండవ రాకడలో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువులుగా ఆయన రాబోతున్నాడు. ఈ రోజు విమోచకుడు మన కొరకు చేసిన గొప్ప కార్యములను మనము ధ్యానించబోతున్నామండి. మొట్టమొదటిగా ఈ విమోచకుడు ఏం చేశాడంటే మనలను ఆయన నిర్మించినాడు. అందుకే యెషయా గ్రంథము 43 మొదటి వచనములో నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. పరిశుద్ధ గ్రంథంలో నేను ప్రతి మాట జీవవాక్కులు అవి అన్ని మన కొరకే వాటిని మనము స్వతంత్రించుకున్నట్లయితే తప్పకుండా మన విశ్వాసంలో మనము ఇంకా ఎక్కువగా అభివృద్ధి పొందగలము. దేవా అవును ప్రభానైనా నువ్వు చాలు ప్రభానైనా నీ కార్యాలు ఎంత గొప్పవి ప్రభానైనా ఇంతవరకు ప్రభానైనా నీ కాపులు మాకు దయచేసినైనా అనుక్షణము నువ్వు చూపుతున్న నీ మహా ప్రేమ కొరకు నీ కాపుల కొరకు నీకు స్తోత్రం దేవా అని ఇంకా ఎక్కువగా ఆయన వైపు చూస్తూ ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. అంతేకాకుండా ఇదే 43 యెషయా గ్రంథం 43:1 ఆయన యాకోబుకు చెప్తున్న మాట ఏంటంటే నిన్ను సృజించిన వాడను, నిర్మించిన వాడను, విమోచించిన వాడను, పిలిచిన వాడను. ఒక్క మనిషితో ఆయన చెప్తున్న మాటలు చూడండి. సృజించాడంట, నిర్మించినాడు, విమోచించినాడు, పిలుచుకున్నాడు. కాబట్టి ఈ విమోచకుడు మనల్ని
నిర్మించుకున్నాడు. నిర్మించిన వాడును నేనే అని సెలవిస్తున్నాడు. నిన్ను నిర్మించిన ఈ విమోచకుడు యెహోవా సెలవిచ్చిన మాట మనను ఈ లోకములో మనల్ని పుట్టింపజేసి ఈ రోజు వరకు మనకు జీవమునిచ్చి శక్తిని ఆరోగ్యమును దయచేసి పనులు చేసుకోవడానికి కృపనిచ్చి అన్నిటికంటే ఆయన నామమును గణపరిచే భాగ్యాన్ని ఏ నామం అండి? అన్ని నామముల కన్నా పైనామ కలిగిన నామమా యేసు ప్రభువు నామమును స్తుతించడానికి గణపరచడానికి ఆయనను మహింపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికీ కలుగజేశాడండి. అందుకే మనము ప్రతి దినము ఏక మనస్సుతో ఏక ఆత్మతో ఆయన స్తుతించుటకు సంవత్సరం యొక్క అంతమున మనల్ని ప్రవేశపెట్టి ఒక్కొక్క దినం ఆయన సంరక్షణ కలుగజేసిన పరిశుద్ధాత్మ దేవునికి మనం ఎంతో కృతజ్ఞులై ఉన్నామండి. ఆయన కార్యములు ఎంతో ఆశ్చర్యకరములు. అందుకే దావీదు మహారాజు కూడా అంటాడు, నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను అంటాడు. నేను నీకు కృతజ్ఞాస్తుతులు. ఆ రాజుకి ఏమి తక్కువ లేదు, సింహాసనం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ కూడా మన జీవితంలో ఆయన సంవత్సరం అంతట్లో చేసిన కార్యములు బట్టి మనము కూడా ఇంకా ఎక్కువగా రక్షణ పాత్రతో ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకందరికి దయచేశారండి. కాబట్టి అన్నిటికన్నా పైగా ఈ మంటి ఘటమును దేవుడు ఎంతో ఐశ్వర్యం దేవుడు మనకు కలుగజేశాడు. మన శరీరము కొరకు మనము ప్రతి రోజు ఏం బట్టలు వేసుకోవాలా, ఏమి తిండి తినాలా, ఆరోగ్యాన్ని ఎలాగ కాపాడుకోవాలా, మన ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమేమి కొనుక్కోవాలా, అన్ని దాని గురించి మనం ఆలోచిస్తాము. అది కాకుండా ఈ రోజుల్లో దేవుడు మనకి ఎంత గొప్ప సౌకర్యాలు దయచేశారంటే ఫోన్ చేస్తే చాలు అన్ని ఆన్లైన్ లోనే మనకి దొరికిపోతాయి. మనకి బయటికి పోనక్కర్లేదు. అన్ని మన ఇంటి వద్దకే దేవుడు మనకి దయచేస్తున్నాడండి. ఎంత టెక్నాలజీ దేవుడు దయచేశాడు మానవునికి, ఎంత జ్ఞానం ఇచ్చాడండి. మరి మనలో ఉన్న ఆత్మ కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నామా? మన కుటుంబం కొరకు, మన తిండి కొరకు, మన బట్టల కొరకు మనం ఎంతో శ్రద్ధ కలిగి ఆ పని చేసుకోవాలా, ఈ పని చేసుకోవాలా, అది కొనుక్కోవాలా, ఇది కొనుక్కోవాలని ప్రతిదినం మనం ఆలోచిస్తున్నాం. ఎందుకంటే సమస్తం మనకు అవసరమే. కానీ దేవుడు అన్ని మనకు దయచేస్తున్నాడు. ప్రతి దినం ఏ కొరత లేకుండా మన సంవత్సరం యొక్క ఆఖరిలో ఉన్నా కూడా మనం ధైర్యంతో మనం చెప్పగలము, దేవా నా గిన్నె నిండి పొర్లుచున్నదని మనం చెప్పగలమండి. అటువంటి గొప్ప భాగ్యాన్ని కూడా దేవుడు మనకు అందరికీ దయచేశాడు. అంతేకాకుండా ఎన్ని విషయముల కొరకు మనం ఎంతో శ్రద్ధ కలిగి ఎంతో ప్రయాసపడుతున్నాం. కానీ అన్నిటికంట మన ఆత్మను మన ఆత్మను భద్రపరచుకోవడానికి మనం ఎట్లా ప్రయాసపడుతున్నాము. కాబట్టి ఆత్మ ఇంకా బలపడాలా, దేవునికి సమీపంగా మనం జీవించాలా, ఆ విమోచకుని మనం ఎలాగ గణపరచాలా, ఆయనకు మహిమకి మనం ఎలాగ పాత్రలుగా మనం ఈ లోకంలో జీవించాలా. ప్రతి దినం ఇంకా ఎక్కువగా మనము వాక్యము చదువుతూ దేవుని నామాన్ని గణపరుస్తూ, దేవా ఎంత ఆశ్చర్యకరంగా ప్రభా ఈ 2025 జనవరి నుంచి ప్రభా డిసెంబర్ వరకు ఒక్కొక్క దినం, ఒక్కొక్క నిమిషము, ఒక్కొక్క నెల ప్రభా ఎంత ఆశ్చర్యకరంగా నడిపించినావు తండ్రి. ఒక్కసారి వెనక్కి తిరిగి ప్రపంచంలో చూస్తే తండ్రి ఎంతో బాధ, ఎంతో వేదన తండ్రి నాయన. ఎంతమంది ప్రభా అకస్మాత్తుగా మరణిస్తున్నారు తండ్రి. ఎన్నో కుటుంబాల్లో కన్నీరు, వేదన తండ్రి రాజా. దేవా నీ పుట్టుక రోజు దినములు తండ్రి నాయన మేమందరం సంతోషించి మా కుటుంబాలతో ప్రభా నాయన నీ నామాన్ని గనపరుచుకునే భాగ్యాన్ని మాకు దయచేసినావు తండ్రి రాజా నాయన. మరి దేవా ఈ రాబోతున్న నూతన సంవత్సరం కూడా ప్రభా మా ఆత్మని ఆత్మ అనేది నీవు పెట్టిన దీపము ప్రభా. ప్రతి రోజు మేము దాన్ని బలపరుచుకొని ఇంకా ఎక్కువగా నీ కార్యాలు చేస్తూ ప్రభా అన్ని పరిస్థితులు మేము సంతోషపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి తండ్రి నాయన. నీవు ఆ రోజు పుట్టావు తండ్రి నాయన, ఎక్కడ నీకు చోటు లేనప్పుడు తండ్రి నాయన దేవా ఎంత భయంకరమైన పరిస్థితిలో ప్రభా నువ్వు ఆ స్థలంలో పుట్టి తండ్రి నాయన ఎంత దీనత్వము, ఎంత దేవానైనా చూపించినావు తండ్రి. కానీ తండ్రి ఈ రోజు ప్రభా నువ్వు నీ వాక్యం ద్వారా తండ్రి మేము బలపడుతున్నామంటే నీవు మా హృదయాల్లో వచ్చి నివసించాలి ప్రభా నాయన. మా హృదయం అనే తలుపు మేము తెలుస్తున్నాము తండ్రి రాజా. మాలో నివసించు తండ్రి నాయన. మా హృదయంలో నీకు చోటు ఉన్నది ప్రభా నైనా దేవా. మనిషి కుమారునికి చోటు లేదంటున్నావు కానీ మా హృదయాల్లో నీకు స్థలం ఉంది తండ్రి నాయన. నువ్వు మా హృదయాలు వచ్చి నివసించు ప్రభా నాయన అని మనం ఆయన ఆహ్వానించుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మన పక్షముగా ఉంటాడు, మనలో నివాసము చేస్తాడు, సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడు, తన రాజ్య వారసులుగా మనం చేసుకుంటాడు. మరి ఆ పరిశుద్ధాత్మనితో మనం ఎల్లప్పుడూ సహవాసం చేస్తేనే అనుదినము
మన ఆత్మను మనం బలపరుచుకొని ఇంకా ఎక్కువగా ఆయన కార్యాలు చేసే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఆయన పుట్టుక ద్వారా మొట్టమొదటిగా వచ్చిన మనకి గొప్ప ఆశీర్వాదం అండి ఏంటంటే, ఆ విమోచకుడు మనల్ని నిర్మించుకున్నాడు అంటే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఎట్లా నిర్మించుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే తల్లి గర్భంలో ఉన్నప్పుడే ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఎంతో మంది దేవునికి దూరంగా జీవిస్తున్నారు. మనల్ని ఎట్లా నిర్మించుకున్నాడంటే, ఆయన మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన రాజ్య వారసులుగా మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మొట్టమొదటి ఆయన పుట్టుక ద్వారా మనకు వచ్చిన గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడండి. రెండవదిగా చూసినట్లయితే, ఆ విమోచకుడు సజీవుడు. ఎవరు చెప్తున్నారని మాట? యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనములో, మరి మనకేమో లోకంలో ఉన్నప్పుడు మనం ఎన్నో డిగ్రీలు సంపాదించుకుంటాము. ఆ ప్రమోషన్ల కొరకు మన బిడ్డలు మనకంటే పైకి రావాలని ఎంతో కష్టపడి అక్కడక్కడ మనం చదివించి వాళ్ళు ఫ్యూచర్ కొరకు మనం ఎన్నో ప్రయాసాలు మనం పడతామండి. కానీ అక్కడ ఒక దేవుడు ఒక మనిషిని చూశాడండి. భూజు దేశంలో ఒక మనిషిని చూసి దేవుడిచ్చిన ఒక మనిషినికి ఇచ్చిన డిగ్రీలు ఏంటంటే, దేవుని దగ్గర పొందుకున్న ఆ డిగ్రీలు ఏంటంటే, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. యోబు గ్రంథము 1:8 ఉంటుందండి. మరలా కూడా ఆయన చెప్తున్నాడు, అపవాదితో చెప్తున్నాడు మరి దేవుడు. మరలా దేవుడు అపవాదితో అంటాడు, ఒక మనుషుని గురించి చెప్తున్నానండి దేవుడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? దేవుని సేవకుడు అంటండి. దేవుడు చెప్తున్నాడు, నా సేవకుడు అని చెప్తున్నాడు. దేవుని దగ్గర ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఆయన పొందుకున్నాడండి. ఎవరండి ఈయన? ఎంతో ఆస్తిపరుడు, సమస్తముంది, ఏమి తక్కువ చేయలేదు. సమస్తం ఇచ్చినా కూడా ఒక్క రోజులోనే అన్ని పోగొట్టుకున్నా కూడా ఆయన చెప్పుతున్న మాటలు, ఆ నీతిమంతుడు, యథార్థవంతనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడు చెప్తున్న మాటలండి. ఎంత బాధకరమైంది ఇది. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనంలో ఆయన చెప్తున్న మాట, నా విమోచకుడు సజీవుడు. తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు. నేనే కన్నులార చూచెదను. ఎప్పుడు అండి మనం ఈ మాటలు చెప్పగలుగుతామండి? కాబట్టి అంత గొప్ప పరిస్థితిలో కూడా, అన్ని పోగొట్టుకున్నా కూడా, ఎటుతోచని పరిస్థితులు, అందరి చేత అసహ్యింపబడిన పరిస్థితిలో ఆయన కూర్చుని చెప్తున్న మాటలండి. నా విమోచకుడు సజీవుడు. ఎంత వేదనలో, హృదయ వేదన, మానసిక వేదన, శరీర వేదన, అన్ని వేదనలో కూడా ఆ చెప్తున్న మాట, దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యము పొందుకున్న మాట, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించు అని దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడండి. ఒక మనిషిని గురించి అంత వేదనలో ఉన్న ఆయన చెప్తున్న మాట, నా విమోచకుడు సజీవుడు. తర్వాత ఆయన భూమి మీద నిలుస్తాడని నాకు తెలుసు. నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా నేను ఆయన చూస్తాను. మరి ఎవరో కాదు, నేనే కన్నులారా చూస్తానని మరి ఆయన చెప్తున్నాడండి. అందుకే దావీదు మహారాజు కూడా కీర్తనల 19:14 కూడా, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగును గాక. ఎప్పుడైతే ఆ సజీవుడి లోకంలో జన్మించాడో, మన పాపముల నిమిత్తమైన మరణించాడో, మనకు నిత్య జీవం ఇచ్చిన ప్రభువుని మన హృదయంలో చేర్చుకుంటాము. అప్పుడే మనం ఈ మాటలు మనం చెప్పగలమండి. నా విమోచకుడా, యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము
నీ దృష్టికి అంగీకారములగునుగాక. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం లోకం వైపు చూడకుండా, దేవా నువ్వు మా కొరకు చేసిన త్యాగములు తండ్రి నాయన, నీ పుట్టుక ద్వారా మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదము ప్రభా. అవునయ్యా, నువ్వు సజీవుడైన దేవుడు తండ్రి నాయన. మేము కళ్ళారా నేను చూస్తాము తండ్రి నాయన, నీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభా నేను. అందుకే నువ్వు చెప్తున్నావు ప్రభా, నేనే మొదటి వాడను కడపటి వాడను, మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడను. ఆ విమోచకుడు సజీవుడైన ప్రభువుని మనము మన జీవితంలో మనము ఎల్లప్పుడూ ఆయన ఉద్దేశాలు మనము సఫలపరచుకుంటేనే, ఆయన ఉద్దేశాల్ని మనము ఎల్లప్పుడూ మనము దాని ప్రకారం మనం నడుచుకుంటేనే మన జీవితంలో కూడా మనము ధన్యకరమైన జీవితం జీవించి ఆ విమోచకుని మనం ఎల్లప్పుడూ సంతోషపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తానండి. కాబట్టి మన విమోచకుడు సజీవుడు, సజీవుడు. అవును, ఈ రోజు వరకు ఆయన మన పక్షముగా ఉన్నాడు. ఆయన సజీవుడు కాబట్టే ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేశాడు. అందుకే అన్ని పరిస్థితుల్లో మనం ఆయన దగ్గరికి పరిగెత్తుతాము. అందుకే యెహోవా నా మొరను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమిస్తున్నానని దావీదు మహారాజు చెప్తాడండి. ప్రతి విషయంలో మన మొరలను మన ప్రార్థనలు ఆలకించే దేవుడు మనకున్నాడు కాబట్టే మన దేవుడు మన విమోచకుడు సజీవుడు, సజీవుడు. మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన పుట్టుక ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే మన విమోచకుడు బలవంతుడు, బలవంతుడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనములో వారి విమోచకుడు బలవంతుడు అనేది మనం చూస్తామండి. వారి విమోచకుడే కాదు, మన విమోచకుడు బలవంతుడు. ఈ బలవంతుడైన విమోచకుడు ఏం చేస్తాడంటే ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. అవునండి, కుటుంబంలో గాని సమాజంలో గాని పనిచేసే స్థలంలో గాని ఎన్నో శోధనలు ఎన్నో తొందరపాట్లు మనకు వచ్చినా కూడా ఆయన మన పక్షముగా ఉండి మనం ఏమి మాట్లాడాలా, ఏమి చెయ్యాలా, ఎలాగ మనం నడుచుకోవాలా, ఎలాగ దేవుని మీద ఆధారపడాలా, ఎలాగ దేవుని చిత్తంను మనం గ్రహించాలని ప్రతి విషయంలో ఆయన మనకి తన సమాధానాన్ని మనకు దయచేస్తాడండి. కాబట్టి ఆయన నమ్ముకున్న బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. తన బిడ్డలు అది అగ్నిగుండమైనను, సింహాల బోనైనను, ఎర్ర సముద్రమైనను మన విమోచకుడు బలవంతుడు కాబట్టే బలవంతుడు కాబట్టే ఆయన హస్తము కురుచు కాలేదు, విడిపించుటకు నాకు శక్తి లేదా అంటున్నాడు ఆయన. ఆయన హస్తము కురుచు కాలేదు. నిజమే, మనం ప్రార్థన చేసినప్పుడు తన దక్షిణ హస్తముతో తన బాహుబలముతో ఈ రోజు వరకు మనల్ని ఆదుకొని ఆదరిస్తున్నాడు. విడిపించుటకు నాకు శక్తి లేదా అంటున్నాడు. ఎందుకంటే మన విమోచకుడు బలవంతుడు. ఆయన పునరుద్ధానపు శక్తి నాలో ఉన్నది కాబట్టే సమస్తమును నష్టపరుచుకొని దానిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను అనే పౌలు గారు కూడా అక్కడ చెప్తాడు. ఆయన బలవంతుడు కాబట్టే మనము కూడా ఈ రోజు మనమందరము ధైర్యముతో మనము చెప్పగలము. ఏ మాట అంటే, నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. మన విమోచకుడు బలవంతుడు కాబట్టే, ఆ పునరుద్ధానపు శక్తి మనకు దయచేశాడు కాబట్టే నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఆయన నామమే బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. సామెతల గ్రంథము 18:10 మనం చూస్తామండి. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, దేనిలోనికి పరిగెత్తి, ఆయన నామము బలమైన దుర్గము కాబట్టి నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. కాబట్టి మన దేవుడు మన విమోచకుడు బలవంతుడు కాబట్టి శత్రువుల చేతుల నుంచి ఆయన విడిపిస్తాడండి. కాబట్టి పగవారు ద్వేషించేవారు అనేక మంది ఉన్నా కూడా, నాకంటే బలిష్ఠులై వారు ఉన్నా కూడా నా విమోచకుడు బలవంతుడు కాబట్టి ఆయన వారి వశము నుండి ఆయన మనల్ని తప్పించి మనల్ని రక్షిస్తాడు. కాబట్టి వారి విమోచకుడు నా విమోచకుడు బలవంతుడు. అందుకే ఈ లోకములో మనము ఎన్నో సమస్యలు, ఎన్నో పోరాటాలు ఎన్ని ఎదుర్కొన్నా కూడా, ఎన్ని అనుకోని పరిస్థితులు మన జీవితంలో వచ్చినా కూడా ఆయన మనతో ఉన్నాడు. ఆ పునరుద్ధానపు శక్తిని మనకు దయచేస్తున్నాడు. అందుకే ఆయన హస్తం గురుచు కాలేదు. నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. కాబట్టి
మన విమోచకుడు బలవంతుడు, బలవంతుడు. తప్పకుండా ఆయన మన పక్షముగా ఉంటాడు. మన సమస్యలన్నీ తీరుస్తాడు. నూతన వాత్సల్యముతో, నూతన దీవెనతో ఆయన కాపుదల, ఆయన భద్రతను మనకు దయచేస్తాడు. ఆయన పునరుద్ధానపు శక్తిని మనకు దయచేసి, ఇంకా ఎక్కువగా బలవంతులై మనం ఈ లోకంలో జీవించి, దుష్టుని ఎదిరించే శక్తిని కూడా దేవుడు మనకి దయచేసి, అనుక్షణం, అనుక్షణం ఆయన మన శత్రువుల చేతిలో నుంచి మనం విడిపించి, మన సంరక్షించి, మనల్ని కాచి కాపాడే దేవుడండి మన విమోచకుడు. అందుకే మన విమోచకుడు బలవంతుడు, బలవంతుడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే మన విమోచకుడు మహోన్నతుడు, మహోన్నతుడు. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 35వ వచనము. కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 35వ వచనములో, దేవుడు తమకు విమోచకుడనియు, మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి, జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి మహోన్నతుడైన దేవుడు ఆయన ఎవరండి? మన కొరకు ఈ లోకంలో జన్మించాడు. ఆయన పుట్టుక ద్వారా ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాము. జ్ఞానులు రావడము, మరి గొల్లలు కాపరులు వచ్చి ఆయన్ని స్తుతించడము, తర్వాత మరి వృద్ధుడైన సిమియోను, వృద్ధురాలైన హన్నా చేతుల ద్వారా వాళ్ళ దేవుని నామని సజీవులుగా వాళ్ళు ఆ వయసులో కూడా మరి వాళ్ళు ఆ యేసు ప్రభుని ఎత్తుకొని వాళ్ళ కళ్ళారా మరి ఆ ప్రభుని చూసే భాగ్యాన్ని కూడా దేవుడు మరి ఆ వృద్ధాప్యంలో వాళ్ళకి దయచేశాడండి. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యము. వాళ్ళు మరి అక్కడ జ్ఞానులేమో నక్షత్రాన్ని చూచారు, మరి గొర్రెల కాపరులేమో మరి అక్కడ దూత ద్వారా వాళ్ళు చెప్పబడిన మాటలు చూశారు. కానీ ఆ పుట్టుక, ఆ సజీవుడైన దేవుడు, మన విమోచకుడు, మన కొరకు పుట్టిన ఆ ప్రభువుని కన్నులారా చూచే భాగ్యాన్ని దేవుడు మనకి సిమియోనికిను, హన్నాకి దేవుడు దయచేశాడండి. కాబట్టి మన హృదయాలు ఎప్పుడైతే ఆయన కొరకు వేచి ఉంటాయో, ఎప్పుడైతే మనం ఆసక్తితో ఆయన కొరకు మనం వేచి ఉంటామో, తప్పకుండా, తప్పకుండా మన కన్నులతో చూచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి మన విమోచకుడు మహోన్నతుడు, మహోన్నతుడు. ఎందుకు ఆయన మహోన్నతుడు అని చెప్పబడుతున్నానంటే, ఆయన ఈ రోజు వరకు తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన ప్రభువు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండేవాడు. ఈ రోజు వరకు మన కొరకు తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడండి. ఆయన రాజులకు రాజుగా మొదటి రాకడలో ఏమో ఆయన ఒక గొర్రె పిల్లగా ఉన్నాడు. ఇప్పుడు ఒక కొదమ సింహముగా ఆయన రాబోతున్నాడు. కొదమ సింహముగా, ఒక న్యాయాధిపతిగా, ఒక తీర్పరిగా ప్రజలను తీర్పు తీర్చుటకు ఇంత వాక్యం వాళ్ళకి ఇచ్చేనే, ఇంతగా నన్ను నేను ఎన్నో అద్భుత కార్యాలు నేను చేసేనే, జీవ గ్రంథముల గురించి నా గురించి చెప్పబడిందే, అయినా కూడా ఇంకా వాళ్ళు తెలుసుకోకుండా ఉన్నారే అని ఆయన, ఆ మహోన్నతుడైన దేవుడు మన కొరకు ఈ రోజు వరకు మనం వేచి ఉంటున్నాడండి. కాబట్టి ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువులుగా, ఒక న్యాయాధిపతిగా ఆయన రానై ఉన్నాడు. తన రక్తం వలన మన పాపములను విడిపించినాడు. కాబట్టి తన రక్తం వలన పాపం విడిపించిన మహాప్రభావము కలిగిన రక్షకుడు ఆయనే చెప్తున్నాడు. మరి ప్రకటన గ్రంథంలో 3 సార్లు, చివరి అధ్యాయంలో 3 సార్లు చెప్తున్నాడు, ఇదిగో, ఇదిగో త్వరలో వచ్చుచున్నాను అని ఆ మహోన్నతుడైన దేవుడు చెప్తున్నాడండి. మహోన్నతుడైన దేవుడు, ఆయనకి ఎన్ని నామములు కలిగినాయండి. పశువుల పాకలో ఆయన అక్కడ స్థలం లేకుండా సత్రంలో అక్కడ పండుకొని ఉన్న పరిస్థితులు కూడా ఆ దీనత్వము, ఆయన పుట్టుక అంతా మనకి తెలుసు. కానీ ఆ యొక్క శిశువు ద్వారా ఆ మహోన్నతుడైన దేవుడికి ఎన్ని నామములు, పరిశుద్ధుడైన దేవుడు, సర్వాధికారి, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన నామాన్ని దేవుడు మరి ఆయనకిది దయచేశాడండి. కాబట్టి ఆయన ఒక్కడే, ఒక్కడే, ఇంకెవ్వరు లేరండి. ఎన్ని గ్రంథాలు తెరిచి చూసినా కూడా, ఎన్ని పుస్తకాలు చదివినా కూడా, మన పాపముల కొరకు చనిపోయిన ఆ యేసు ప్రభువే మన యొక్క విమోచకుడు. ఆ విమోచకుడే మహోన్నతుడైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయన త్వరలో రాబోతున్నాడు. ఆ మహోన్నతుడైన దేవుణ్ణి హృదయమార మనం ఆరాధించి, దేవా నీ పుట్టుక ద్వారా తండ్రి నాయనా ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో చేసావు తండ్రి నాయనా. ఇంకా మేము నీ పుట్టుకని దేవా మేము ఆడంబరముగా చేసుకోకుండా తండ్రి నాయనా, అసలైన దేవా నాయనా నీ ద్వారా ప్రభా మాకు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం తండ్రి.
ప్రతి దినము తండ్రి నాయన ఇంకా ఎక్కువగా తండ్రి మా విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుని తండ్రి నాయన అనుక్షణము ప్రభా నాయన రక్షణ పాత్రతో తండ్రి ఈ సంవత్సరంలోకి అంతమును మనం ప్రవేశపెట్టినైనా ఎన్ని అద్భుత కార్యాలునైనా అన్నిటికంటే పైగా ప్రభా నీ నామమును గణపరచడానికి నైనా ప్రతి నిమిషము నీ వైపు చూడడానికి నైనా నీ చిత్తమునైనా గుర్తిరడానికి ఎంత గొప్ప భాగ్యం మాకు దయచేసినావు ప్రభా అని మనం ఆయన వైపు చూసినట్లయితే ఆ మహోన్నతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు మన కొరకు ఈ రోజు వరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు మన పక్షముగా ఉంటాడండి. ఆయన తప్పకుండా ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు రాబోతున్న నూతన సంవత్సరం కూడా తన కాపుదల తన భద్రతను మనకు దయచేస్తాడు. కాబట్టి మన విమోచకుడు మహోన్నతుడు. చివరిగా మనం చూసినట్లయితే మన విమోచకుడు సరిపోయిన వాడు. అది ఏ దేశమైనా, ఏ ప్రజలైనా, ఏ భాష అయినా, గొప్పవారైనా, చదువులేని వారైనా, పేదవారైనా అందరికి అందుబాటులో ఉండే దేవుడు ఆయన. మన విమోచకుడు అందరికీ సరిపోయిన వాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తున్నాము. ఆయన గురించి ఏం చెప్పబడిందంటే, పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎన్ని గొప్ప బిరుదులు ఆయనకు ఉన్నాయి చూడండి. పవిత్రుడును, నిజమేనండి. ఆయన పుట్టుక ద్వారా మనం తెలుసుకుందంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పుట్టాడు కాబట్టి ఆయన పవిత్రుడును, నిర్దోషియు. నాలో ఏ పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలని ఆయన ఒక సవాలు విడిచాడంట. గొప్ప దేవుడు, ఆ మహోన్నతుడైన దేవుడు నిర్దోషి. ఆయనలో ఏ పాపము కూడా మనము చూడలేము. నిష్కల్మషుడు, ఏ తప్పు కూడా ఆయనలో మనము కనిపెట్టలేము. ఆయన జీవించినంత కాలము ఆయన మాటలలో, ఆయన నడకలలో, ఆయన ప్రవర్తనలో, ఆయన చేసిన కార్యాలే మనం ఎంతో పాఠాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి ఆయన చూపిన విధేయత, ఆయన చేసిన మాదిరి, మరి అంత గొప్ప దేవుడు, మరి సర్వోన్నతుడైన దేవుడు, అద్భుత కార్యాలు సూచక్రియలు చేసిన దేవుడు, మరి శిష్యుల పాదములు కడుగుట ద్వారా ఎంత గొప్ప మాదిరి అండి చూపించాడండి మనకి. కాబట్టి ఆయన తన శిష్యులను కూడా ఒక పామరులని, చదువులేని వారిని ఆయన ఎన్నుకొని అంత గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మరి అంత తగ్గింపు కలిగి తన జీవితాన్ని ఈ లోకంలో ఆయన కొనసాగించాడండి. పాపులలో చేరక, ఎట్టి పరిస్థితుల్లో పాపుల్ని గద్దించాడు, వారికి బుద్ధి చెప్పాడు, వారికి ఎన్నో ఉపమానముల ద్వారా వారిని హెచ్చరించాడండి. కాబట్టి పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. మనము కూడా ఈ కలుషితమైన లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎన్నో శోధనలు, ఎన్నో పరిస్థితులు మనం ఆవరించినప్పుడు, దేవా వాటి నుంచి మమ్మల్ని దూరపరచు ప్రభా. అన్నిటికన్నా తండ్రి నాయన ముఖ్యముగా తండ్రి మా బిడ్డల ప్రభా నైనా రాబోయే రోజుల్లో తండ్రి నాయన ఇంకా ఎక్కువగా ప్రభా నీ నామమును గణపరుస్తూ నీ చిత్తమును గుర్తెరిగే బిడ్డలుగా తండ్రి, ఈ లోక మాలిన్యము తండ్రి నాయన మా కుటుంబాలకు గాని మా బిడ్డలకు గాని అంటనేయకుండా ఒక ప్రత్యేకమైన జీవితము ప్రభా, నీతో మేము ఎల్లప్పుడూ సవాసము చేసి నీ చిత్తమును గుర్తెరిగి ఇంకా ఎక్కువగా ప్రభా ధన్యకరమైన జీవితం మేము జీవించే భాగ్యం మాకు దయచేయి ప్రభా. అవునయ్యా, నీ ప్రవచన వాక్యము చదువువాడును, వాటిని విని గ్రహించువాడును ధన్యుడని చెప్పావు ప్రభా. అటువంటి ధన్యకరమైన జీవితం మాకు దయచేయి ప్రభా. ఒక ప్రత్యేకమైన జీవితం మేము ఈ లోకంలో జీవించి అనేకులకు తండ్రి ఒక గొప్ప ఆశీర్వాదకరంగా, దేవా మా విమోచకుడైన నిన్ను తండ్రి నైనా మేము ఎల్లప్పుడూ గణపరిచి మయపరిచే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా. మనం ప్రార్థించినట్లయితేనే ఈ లోక మాలిన్యంలో, ఇటువంటి లోకం మనం జీవిస్తున్నప్పుడు ఏ పరిస్థితి కూడా, ఏ దుష్టుడు కూడా మనం అంటనేయకుండా దేవుడు తన కాపుదలు మనకు దయచేస్తాడండి. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ప్రత్యేకముగా. అవును, మనల్ని చూచిన వారు వీళ్ళు ఏ దేవుని ఆరాధిస్తున్నారు, వీళ్ళు ఏమి వాక్యము చదువుతున్నారు, ఎందుకు వీళ్ళు ఒక ప్రత్యేకముగా ఉన్నారు అని మన ప్రవర్తన, మన మాటలు, మన క్రియల ద్వారా మనం బోధించకపోయినా కూడా మన జీవితాలను చూసి, మన మాటలు చూసి ప్రతి ఒక్కరు ఆ గొప్ప దేవుడు, ఆ విమోచకుడైన దేవుడిని కనపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తానండి. కాబట్టి ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా
సమస్తాన్ని ఆయన సృష్టించాడు. తన నోటి మాట ద్వారా సమస్తం ఆయన కలుగు చేశాడు. కాబట్టి ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆ రోజుల్లో ప్రధాన యాజకుల దగ్గరికి బలులు మన అర్పణలు చెల్లించడానికే వాళ్ళు అక్కడ నియమింపబడ్డారండి. కాబట్టి మన యొక్క అక్కర్లు వాళ్ళ దగ్గర చెప్పినప్పుడే వాళ్ళు వెళ్ళి మన కొరకు అక్కడ ధూపం వేసి మన కొరకు వాళ్ళు అక్కడ విజ్ఞాపన చేస్తారు. కానీ ఈ ప్రధాన యాజకుడు ఒక్కసారే మన పాపముల కొరకు ఒక్కసారి తన్ను తాను అర్పించుకున్నాడు. అందుకే ఈయన మనకు సరిపోయిన వాడు. ప్రతి మానవాళికి ఏ భాష అయినా, ఏ దేశమైనా, గొప్పవారైనా, పేదవారైనా, విద్యాపరులు, విద్య లేని వారైనా కూడా ప్రతి ఒక్కరికి ఆయన అందుబాటులో ఉండే ఒక గొప్ప ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. కాబట్టి మన విమోచకుడు సరిపోయిన వాడు. కాబట్టి ఒక్కరు కూడా నశించిపోవుట ఆయనకి ఇష్టం లేదు. అందరినీ తన సొత్తుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన చేసుకున్నాడండి. అందుకే పేతురు గారు కూడా అంటాడు, ఎటువంటి స్థితిలో ఉన్నామంటే ముందు మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకొని తన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనలను ఏర్పరచబడిన వంశముగా, ఏర్పరచబడిన ఒక వంశముగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనం చేసుకున్నాడండి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు మనం ఆయన చేత మనము కనికరింపబడ్డాము. అందుకేనండి ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మన విమోచకుడు మనకి సరిపోయిన వాడు. కాబట్టే మనం ప్రార్థించినప్పుడు, ఆయన పాదముల దగ్గర మనం వేచి ఉన్నప్పుడు, ఆయన చిత్తము మనం గుర్తగినప్పుడు, అందుకే ఆయన ఒక ప్రత్యేకమైన వాడు, పవిత్రుడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. నేను ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. కాబట్టే మనము నశించిపోవడానికి ఇష్టం లేదు. కాబట్టి మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు, తన సొత్తుగా చేసుకొని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. తన గుణాతిశయములను ప్రచురపరచుటకు. నిజమేనండి, ఆయన గొప్పతనాలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు, ఆయన చేసిన మహత్కార్యాల గురించి కాదు, తన గుణాతిశయములు ఏంటంటే ఆయన పుట్టుక ద్వారా ఆయన ఎంత విధేయత, ఎంత వినయము ద్వారా అండి. తర్వాత ఆయన చేసిన అద్భుత కార్యముల గురించి ఎన్నో ఆయన ఎట్టి పరిస్థితులు కూడా తన్ను తాను గణపరుచుకోకుండా, తన్ను తాను అర్చయించుకోకుండా ఎంత తగ్గింపు కలిగి ఆయన జీవించారండి. సిలువ మరణము పొందునంత వరకు కూడా ఆయన తన నోరు తెరవకుండా ఆ విమోచకుడు తండ్రి చిత్తమును నెరవేర్చి దేవుని కొరకు ఆయన ఎదురు చూచాడండి. తండ్రి పంపించాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలా అని అంతవరకు కూడా ఆయన వేచి ఉన్నాడండి. కాబట్టి తన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనల్ని ఏర్పరచబడిన వంశముగా, ఒక ప్రత్యేకమైన జనాంగంగా మనం చేసుకున్నాడండి. ఆయన నామాన్ని గణపరిచే బిడ్డలుగా, ఆయన మహింపరిచే బిడ్డలుగా, ఆయన స్తుతించే బిడ్డలుగా, ఎల్లప్పుడూ ఆయన వైపు చూచే బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకున్నాడండి. కాబట్టి ఒక యాజక సమూహముగా, ఎంత గొప్ప భాగ్యం అండి. రాజులైన యాజక సమూహముగా, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆయనేమో తల మీద ముళ్ళ కిరీటం పెట్టాడు, కానీ మనకేమో గొప్ప ఆశీర్వాదకరమైన జీవ కిరీటాన్ని మనకు ఆయన ధరింపజేస్తున్నాడండి. ఎంత రాజులే పెట్టుకుంటారు కదండి ఆ కిరీటాన్ని. మరి అటువంటి కిరీటాన్ని కూడా రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా. అవునండి, మనం ఎల్లప్పుడూ మనం పరిశుద్ధముగా, ఎందుకంటే పరిశుద్ధమైన దేవుని మనం ఆరాధిస్తున్నాము కాబట్టి మనము కూడా పరిశుద్ధమైన జనముగా ఉంటేనే దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన ద్వారానే మనము కనికరింపబడతామండి. కాబట్టి మనమందరం ఆయన చేత పిలువబడిన వారము, ఆయన చేత ఎన్నుకొనబడిన వారము, ఆయన చేత పిలువబడిన వారము, ఆయన చేత ఏర్పరచబడిన వారము. కాబట్టే ఆ మన విమోచకుడు సరిపోయిన వాడు. అందుకే ఆయన పుట్టుక ద్వారా మనం పొందుకున్న గొప్ప ఆశీర్వాదాలు ఏంటంటే, మన విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు బలవంతుడు, మన విమోచకుడు మహోన్నతుడు, మన విమోచకుడు సరిపోయిన వాడు. కాబట్టి ఆయన పుట్టుక ద్వారా మనకి వచ్చిన గొప్ప ఆశీర్వాదములు
ఈ 5 ఆశీర్వాదం మరి రోజు మనం ధ్యానించామండి. కాబట్టి మన ఇంత గొప్ప విమోచకుని మనం కలిగి ఉన్నాం కాబట్టి, ఈ లోకములో ఆయన మన వరకు జన్మించాడు. తన అద్భుత కార్యాలు, మహత్కార్యాలను చేశాడు. త్వరలో రాబోతున్నాడు. ఎలాగ రాబోతున్నాడంటే, ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, ఒక న్యాయాధిపతిగా రాబోతున్నాడు కాబట్టి, అటువంటి గొప్ప ప్రధాన యాజకుడిని కలుసుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి మనం ఎల్లప్పుడు, ఎల్లప్పుడు ఆ విమోచకుని వైపు చూస్తూ, దేవా! నీ పుట్టుక ద్వారానైనా ఎంత గొప్ప ఆశీర్వాదాలు మాకు దయచేసావు ప్రభా నాయనా. అవునయ్యా! నువ్వు సజీవుడైన దేవుడు తండ్రి. మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి. మొట్టమొదటిగా నువ్వు చేసిన కార్యము ప్రభా! మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి నాయన. ఎంత ఆశ్చర్యకరంగా మమ్మల్ని నిర్మించుకున్నావు ప్రభా నాయన. ఏ ఏ కొదువు లేకుండా తండ్రి నాయన, ఈ రోజు వరకు తండ్రి నాయన నీ నామమును గణపరిచే భాగ్యాన్ని మా పనులు మేము చేసుకోవడానికి తండ్రి నాయన సజీవ లెక్కలు ఉంచి నీ నామమును గణపరిచే భాగ్యాన్ని కూడా మాకు దయచేసినావు ప్రభా. నువ్వు నిర్మించుకున్న విధానము చూడగా మాకు భయమును, ఆశ్చర్యమును కలుగుతున్నది తండ్రి నాయన. నిజమే తండ్రి నాయన, ఎన్ని సంవత్సరములు ఒక్కొక్క దినము ప్రభా ఎంత ఆశ్చర్యంగా నడిపించినావు తండ్రి. మమ్మల్ని నిర్మించుకున్నావు తండ్రి నాయన. నీ చిత్తాన్ని ప్రభా ఈ రోజు వరకు మా జీవితంలో నెరవేరుస్తున్నావు తండ్రి రాజా. నీకు స్తోత్రం దేవా. మనము మన విమోచకుని గురించి మనము తెలుసుకున్నామండి. అంతేకాకుండా ఆయన సజీవుడైన దేవుడు. ఎవరో కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను అని మనము ధైర్యంతో మనం చెప్పగలమండి. మన దేవుడు, మన విమోచకుడు బలవంతుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం భయపడకుండా, ఆయన ఏ పరిస్థితి వచ్చినా కూడా మన పక్షంగా ఉండి యుద్ధము చేసి మనల్ని గొప్ప జయము మనకు దయచేసే దేవుడు. అది మరి పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం ఎంతో మంది ఎన్నో పరిస్థితులు వాళ్ళు పోయినప్పుడు ఆయన వారిని రక్షించినట్లు, వాళ్ళని కాపాడినట్లు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ఎంత భయంకరమైన పరిస్థితులు మనకు వచ్చినా కూడా ఆయన మన పక్షముగా ఉంటాడు. జయ జీవితాన్ని మనకు దయచేస్తాడు ఆ విమోచకుడు. తర్వాత మహోన్నతుడైన దేవుడు మా నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకు దయచేస్తాడండి. ప్రతి దినము రాబోతున్న నూతన సంవత్సరం కూడా ఇంకా ఎక్కువగా మన విశ్వాసం మనం కాపాడుకుంటూ ఆయన వైపు చూచినట్లయితే ఆ మహోన్నతుడైన దేవుడు మన పక్షముగా ఉండి గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించి, ఇదిగో నేనున్నానని ఆయన స్వరాన్ని వినే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి ఈ మహోన్నతుడు చివరిగా సరిపోయిన వాడు. నిజమేనండి. ఈ గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు సమస్తమును చేసి, ఆయన మనల్ని ఒక రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నాడండి. ఈ క్షణం వరకు క్రిస్మస్ పండుగ సంతోషకరంగా జరిగించుకొని, ఇక మీదట రాబోయే రోజుల్లో ఆయన చేసిన ఆ విమోచకుడు మన కొరకు ఈ లోకములో పుట్టి, ఆ విమోచకుడు మనకు చేసిన గొప్ప కార్యాలని, మనకిచ్చిన ఆశీర్వాదాలని మనం ప్రతిదినము తలపోసుకుని, ఆయన పాదాల దగ్గర మనం సాగిలపడి, ఆయన్ని ఆరాధించి, ఆయన పూజించి, గణపరిచే భాగ్యాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేసి, రాబోతున్న నూతన సంవత్సరంలో నూతన దేవులతో, నూతన ఆశీర్వాదంతో మనందరినీ బలపరిచి, దీవించి, ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. విరిగి నలిగిన హృదయముతో దేవదేవుని సన్నిధిలో అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. అనిశము ప్రార్థించిన కలుగు ఈవులు మనకెన్నో. కలుగు ఈవులు మనకెన్నో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము. ఆయన పోషకుడు, నమ్మదగిన దేవుడని, ఆయన మన పోషకుడు. హల్లెలూయా. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చనను. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. విమోచన క్రయధనముగా. నా విమోచకుడు సజీవుడు, వారి విమోచకుడు బలవంతుడు, నా విమోచకుడు మహోన్నతుడు.
నా విమోచకుడు సరిపోయినవాడు. చాలా చక్కని విమోచకుడు, విడిపించువాడు, క్రయధనముగా తన ప్రాణము పెట్టినవాడు. నిన్ననే ఆ విమోచకుడు ఏ స్థితిలో జన్మించనో ఆ స్థితి అంతా, ఆ దినత్వం అంతా వివరముగా వినిపించిన అమ్మగారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. గాడ్ బ్లెస్ యు అమ్మగారు. థ్యాంక్స్ అండి. దేవునికి స్తోత్రం అండి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనలో ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తారా? వీలు కలిగిన వారు. పరిశుద్ధుడా 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 త్రియేక దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ యేసు ప్రభువా, నీ బంగారు పాదాలు కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అన్ని బిడ్డ ద్వారా మాకు ఎన్నో విషయాలు ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టిన దేవా మీకు వందనాలు. అవును తండ్రి, యేసయ్య మనల్ని సృజించినాడు, నిర్మించినాడు, విమోచకుడు అని చెప్పిన దేవా, బలవంతుడు. మరి తండ్రి యేసయ్య ఎన్నో ఎన్నో పేర్లు తండ్రి, పవిత్రుడు, నిర్దోషి, మరి మాకు నిష్కల్మషుడు, ప్రత్యేకముగా ఉన్నట్లు సజీవు గల దేవుడు, బలవంతుడు, విమోచకుడు అని మాకు అనేకమైన విషయాలు బోధపరిచిన తండ్రి మీకు వందనాలు. మరి తండ్రి దీని ద్వారా మాకు ఇంకా తండ్రి మా మనోనేత్రాలని, మా జ్ఞానాన్ని పెంపొందించి మా ఆత్మీయ ఆహారాన్ని పంచిపెట్టిన మరి అన్నాజాన్ పాశ్రమ్ గారిని, వారి బిడ్డల్ని, వారి కుటుంబీకులందరినీ పేరు పేరున దీవించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. మా విమోచకుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం నందు చిన్న స్తుతి ప్రార్థన సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు వలన పొందిన ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అన్నం మీరు దయచేయము. మా చేతులను క్షమించిన ప్రకారం మరణం క్షమించము. రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైన మా తండ్రి. ఆమేన్. ఆమేన్. సజీవుడని, మహోన్నతుడని, బలవంతుడని, సరిపోయిన వాడని విమోచకుని గురించి వర్తమానం ఇచ్చిన అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేయండి. అన్నజన్ అమ్మగారు. చేస్తాను. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ ప్రభువు నుండి కృపయు సమాధానమును ఇంతవరకు నడిపించిన దేవుడు, రాబోతున్న నూతన సంవత్సరంలో కూడా వీటిలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేసి దీవించి నూతన దీవులతో ఆశీర్వదించి నడుపును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనములు. వందనాలు. వందనాలు.